హాయ్ హలో అందరికీ. చూడండి, ఈ చెట్టు మా వారికి స్టూడెంట్స్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా. అది ఈ సంవత్సరం పూత కూడా రాదు, నెక్స్ట్ సంవత్సరం పూస్తుంది అనుకున్నాను. కానీ అనుకోని విధంగా నాకు ఇలాంటి షాక్ అన్నమాట. అంటే పూత కూడా ఎక్స్పెక్ట్ చెయ్యని నేను అనుకోకుండా పూత చూశాను అండ్ కాయలు కూడా చూస్తున్నాను. కానీ దీంట్లో ఇన్ని కాయలు వచ్చాయి కదా, ఇన్ని కాయల్లో నాకు తెలిసి ఎన్ని ఉంటాయి, ఎన్ని రాలిపోతాయి తెలీదు. కాయలైతే ఇవన్నీ వచ్చాయండి. ఇంకా చాలా చూపిస్తాను మీకు ఎన్ని కాయలు ఉన్నాయి అనేది. చాలా కాయలు ఉన్నాయి, ఇదిగోండి. ఇంకా పూత కూడా ఉంది. ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు, చూడండి. పూత ఇంకా లోపల కూడా ఇంకా అంటే రాని కొమ్మలకు కూడా పూత మొదలైంది, చూసారా? అక్కడ కూడా కాయలు ఉన్నాయి, అదిగోండి. ఇంకా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ పూత స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా పూత స్టార్ట్ అయింది. ఇక్కడ కాయ ఉంది, ఇక్కడ పిందెలు ఉన్నాయి, ఇక్కడ పిందెలు ఉన్నాయి. కాయలు అన్న చోట అంతా పిందెలు అనుకోండి, లోపల కూడా పూత పిందె స్టార్ట్ అయింది, చూడండి. ఇక్కడ కూడా ఒక పెద్ద కొమ్మ పూత పిందె ఉంది. ప్రతి కొమ్మకు పూత ఉందండి. ఇదిగోండి. కానీ ఈ చెట్టు కాయలు మాత్రం ఎన్ని నిలబడతాయి, ఎన్ని రాలిపోతాయో తెలీదు. పెద్దగా అయ్యే వరకు ఆశ పెట్టుకోలేము అనేది నాకు ఇదివరకటి మామిడి చెట్లు చూసి బాగా అనుభవం అయిందండి. ఇప్పుడైతే మాత్రం ఎన్ని ఉంటాయి అనేది నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేను. ఆల్రెడీ ఇదివరకు చెట్లకి చాలా కాయలు కాసి కాయలు మీన్స్ పిందెలు, చాలా పిందెలు వచ్చి రాలిపోయాయి కదా. అందుకే వీటి మీద కూడా నేను ఆశ అయితే పెట్టుకోను. ఎన్ని నిలబడతాయని కాయ సైజు పెరిగిన తర్వాత మీకు మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను. ఓకే అండి, మరి బాయ్.